నమస్తే నమస్తే. జై బాలయ్య అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఖచ్చితంగా జై బాలయ్య అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. అన్న NBK 109 మూవీపై మీకు ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, ఏ రేంజ్లో ఉన్నాయి? నాకైతే కొంచెం గట్టిగానే ఉన్నాయి అంటే ప్యాన్ ఇండియా మూవీ కాదు కాబట్టి, అంటే బాబీ గారి డైరెక్షన్ కాబట్టి నాకు చిన్న హైప్ అయితే ఉంది, చిన్న పెద్ద హైపే ఉంది. ఎందుకంటే బాబీ గారు ఎటు తిప్పినా సరే సినిమా అనే కథ ఉంటది, ఎమోషన్ ఉంటది, ఒక యాక్షన్ ఉంటది. ఏ లవకుశ కావచ్చు, లేదంటే వాల్తేరు వీరా కావచ్చు, ఏదైనా సరే ఆ హీరోని ట్రాన్స్ఫర్ లో తీసుకెళ్లి మనల్ని ఎంజాయ్ చేసే విధంగా ఉంటది అనమాట. ఆయన సినిమాని చాలా నచ్చింది, నాకు బాగా నచ్చింది అనమాట. ఈ సినిమా వరకు అయితే కూడా చెయ్యి బాలే. ఎందుకంటే పూరి జగన్ అంటే మన బాలేని అలా చూపించారు కదా, ఇంకా బాబీ ఎంత మాస్గా చూపిస్తాడా అని డైలాగ్ ఏ రేంజ్ ఉంటాయని చెప్పి ఎక్స్పెక్టేషన్ చాలా గట్టుకున్నాను నాకైతే. సో ఓవరాల్ గా నా వరకు చూసుకుంటే ఎక్స్పెక్టేషన్స్ అనే కదా రేపు టీజర్ వస్తుంది, దానికోసం కూడా ఏగర్లీ వెయిటింగ్. ముఖ్యంగా బాలీవుడ్ డైలాగ్ పెద్ద ఫ్యాన్ అనమాట, ఒక అభిమానిగా ప్రభాస్ ఫ్యాన్. బట్ డైలాగులకి అయితే మనోడు అభిమాని అనమాట. నా వరకు చూసుకుంటే టీజర్ అదిరిపోతున్నా, సినిమా బ్లాక్ బస్టర్, చూసుకోగలదు. ఫుల్ హిట్ అనుకుంటున్నాను. ఫుల్ హిట్, అటు మాస్ డైరెక్టర్ ఇటు మాస్ హీరో కలిసి ఇంకేముంటది, మొత్తం మోగిపోతుంది అదర్ ఫ్యాన్స్ కేటి అంటే దేవరా. ఇక కానీ సంక్రాంతి మా వాడు మొర్ర గట్టిచ్చేస్తాడు. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాడు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే NBK 109 ఆ లుక్, ఆ గుర్రం మీద కూడా స్వారీ చేయడం అదంతా చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఇప్పుడు సంక్రాంతి అందరు హీరోలు వస్తారు, అన్ని ప్యానెడ్ సినిమాలు వస్తాయి, కానీ అది పర్మనెంట్ ప్లేస్. అది నాగార్జున గారికి, బాలకృష్ణ గారికి, చిరంజీవి గారికి. ఈ 4 సినిమాలు ఎంత పెద్ద బడ్జెట్లో వచ్చినా సరే, ఎంత ఏ సినిమా అయినా సరే, సంక్రాంతికి వచ్చిందంటే ఏ సినిమా ఆఫీస్ ఆ సినిమాకి వెళ్తాం అంతే.